నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు యువకార్తి ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇంక ఈ వీడియో వచ్చేసి ఏంటి పానీపూరి బండే కనిపిస్తుంది అనుకుంటున్నారా మా ఇంట్లో? అదేనండి. ఈ రోజైతే మా ఇంట్లో అయితే నేను పానీపూరి అయితే చేసేసానండి స్నాక్‌గా పిల్లల కోసం. సో, చూస్తున్నారు కదా! ఈ పానీపూరి అంటే బయటతే ఒక బండి దగ్గర తినే పానీపూరి అయితే నిజంగా ఒక ఆర్ట్ అనే చెప్పొచ్చండి. నిజంగా నాకైతే మాత్రం చాలా ఇష్టం అనమాట. కానీ ఏం చేస్తాం ఆఫ్టర్ మ్యారేజ్ నో నాట్ అలౌడ్ అనమాట. ఎందుకంటే మా హస్బెండ్ అసలు ఒప్పుకోరు బండి దగ్గర పానీపూరి తినడం అంటే. అది కూడా కొందుకు మంచిదే అనుకోండి. సో, ఎందుకంటే నాకు కూడా తేడా కనిపించిందండి. బండి దగ్గర తినే పానీపూరి అంత సేఫ్ కాదనమాట మన హెల్త్‌కి. ఎంతంటే బిఫోర్ మ్యారేజ్ నేను తరచూ ఎక్కువగా పానీపూరి తినడం వల్ల నేను సిక్ అయ్యేదాన్నండి. ఎందుకంటే స్టమక్ పెయిన్ వచ్చి వామిటింగ్స్ అవ్వడం అలాంటివి జరిగేదనమాట. ఇంకా తర్వాత నాకు డాక్టర్ కూడా చాలా సార్లు చెప్పారు మీరు బయట ఫుడ్ మానేయాలని చెప్పేసి. నేనంతా పట్టించుకునేదాన్ని కాదు. ఇంకా ఎప్పుడైతే మ్యారేజ్ అయిందో మా హస్బెండ్ అస్సలు ఒప్పుకోరండి. ఇంకేదైనా అయితే ఒప్పుకుంటారు కానీ అలా పానీపూరి అంటే మాత్రం అస్సలు ఒప్పుకోరనమాట. బండి దగ్గర వద్దని చెప్తారు. సో, నేను కూడా ఇంక మానేశానండి. తర్వాత నాకు కూడా తేడా కనిపించింది. ఓహో! అందుకేనేమో అంత తరచు సిక్ అయ్యేదాన్ని. ఇప్పుడు అంత లేదని కదా అనిపించింది నాకైతే మాత్రం. సో, చూసారు కదా ఎవరైనా సరేనండి. ఎంతైనా సరే ఇంట్లో ఫుడ్ ఉన్నంత సేఫ్‌గా బయట ఫుడ్ అయితే ఉండదనమాట. సో, చూస్తున్నారు కదా నేనైతే ఇంక ఇంట్లో ఉన్న వాటిలతోనే చక్కగా పానీపూరి అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. చాలా హ్యాపీగా తిన్నాము. కడుపు నిండా చాలా సంతృప్తిగా ఎంజాయ్ చేస్తూ తిన్నామనమాట. అంటే బండి దగ్గర తిన్నా కానీ డౌట్‌గా ఉంటుంది కదా! ఇప్పుడు చూసే యాడ్స్ చూస్తుంటే పానీపూరి తినాలంటేనే భయంగా ఉంటుంది బయట. సో, అందుకే నేనైతే ఇంట్లోనే ఇలా అయితే ప్రిపేర్ చేసేసుకున్నామండి. ప్రాసెస్ ఎక్కువైనా కానీ మార్కెట్‌కెళ్ళినప్పుడు మనం పానీపూరి చిప్స్ అని దొరుకుతాయి కదా! అవి కూడా తెచ్చి ఇంట్లో పెట్టేసుకుంటే మనం ప్రాసెస్ అంతా చేసేసుకుని ఆ పానీపూరి ఫ్రై చేసుకొని అయితే తినేయొచ్చండి. నేనైతే అలానే చేశాననమాట. బయట మార్కెట్‌కి వెళ్ళినప్పుడైతే ఇంకా తెచ్చేసుకున్నానండి. పానీపూరి చిప్స్ తెచ్చుకున్నాననమాట చేయొచ్చని చెప్పేసి. నాకింక ఈరోజైతే కుదురుతుందని చెప్పేసి ఇంక ఇవాళైతే ఇంకా స్నాక్‌గా అయితే పానీపూరి చేస్తాను. సో, దానికోసమైతే నా దగ్గరైతే గ్రీన్ పీస్ ఉన్నాయండి. అవైతే నానబెట్టుకున్నాననమాట. టేస్ట్ మాత్రం అసలు ఏమాత్రం పానీపూరికి తీసిపోలేదండి. గ్రీన్ పీస్ అయినా మాత్రం చాలా బాగుంది. సో, చూస్తున్నారు కదా ప్రాసెస్ అంతా కూడా చేసేసుకుని ఆ పానీపూరి అయితే ఇంక ఆయిల్‌లో ఫ్రై చేసేసుకుని మేమైతే పానీపూరి చేసేసుకున్నాము. అన్నీ కూడా ఇంట్లో చేసుకునేవేనండి. మొత్తం ధనియాల పౌడర్ గట్రా అన్నీ కూడాను. చేసి ఇంకా ఫైనల్‌గా చిప్స్ అయితే ఆయిల్ బాగా హీట్ చేసుకొని అందులో ఫ్రై చేసేసుకున్నాను. చిప్స్ చూసారా భలే పొంగుతున్నాయి. ఇంట్లో చేసుకున్నా గానీ ఇంతలా పొంగుతాయో లేదో నాకు తెలీదు కానీ బాగా పొంగినాయండి. ఇంక సో చూసారు కదా అవన్నీ కూడా ఇంకా పెట్టేసుకుని మేమైతే బాగా తింటూ మాత్రం భలే ఎంజాయ్ చేసామండి. సో మీరు కూడా వీలైనంత లెక్క మాత్రం ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేయండి. బండి దగ్గర అయితే వద్దు. ఓకేనా? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.